మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని. దీన్ని తెలుగులో కారం అంటారు, మరి మలయాళం ఈ దీవ. ఓహో, ఇది తీపి, మరి మీ భాషలో మధురం. మరి చదు 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 కైకు. ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు 7వ రుచినే కనుగొన్నానే ఈ ప్రేమతో ருசிகள்ளாரன் நாம் கண்டு இன்னலி வரையன் ஏயாம் ருஜமே உண்டెన్ వరయం ఈ ప్రేమతో నిన్నటి దాకా 4 దిక్కులు ఈ లోకంలో ఇన్ను మధు నువ్వే దిక్కు హే మనసులో ఏమనుకోవద్దు. నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం చెయ్యని మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 60 కేజీల పిలిపితనాన్ని అలుపన్నది ఎరగని రవితేజాన్ని. పెదాలని ఏమంటారు? చుండు. నడుముని ఇడుపు. నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు? ఆశ దోశ అమ్మ మూమెంట్ మీష. చెప్పమంటుంటే చెప్పనా? 2 3 కావాలంట భూతద్దాలు ఉందో లేదో చూడాలంటే నీ నడుముని 100 కొద్దీ కావాలంట జలపాతాలు తిరిగే కొద్దీ తీర్చాలంటే నీ వేడిని లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలు. విన్నాను నీ హృదయ వాణి వెన్నెల్లలో నిన్ను చేరని మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 60 కేజీల దుడుకుతనాన్ని అలుకన్నది ఎరుగని రవితేజాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. అందరికీ నమస్కారం. ఈ అద్భుతమైన మధురైన పాటని యూట్యూబ్ ఛానల్లో balu.space అభిమాని అంటే వస్తుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో balu.space అభిమాని అంటే వస్తుంది. అలాగే సేమ్ ఫేస్బుక్లో వస్తుంది. అందరూ చూసి ఆనందించండి. అందరూ లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.